నమస్కారం అండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం అండి. నమస్తే, నమస్తే. ఎలా ఉంది సాధన? ఎలా ఎలా ఉన్నాయి సెషన్స్? చాలా బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. నాకైతే బాగుంది చక్కగా. అంటే ఈ బ్రీతింగ్ కెపాసిటీ ఒకటి, మెంటల్ బ్యాలెన్స్ ఒకటి వచ్చినట్లుగా అయితే నేను బాగా భావిస్తున్నాను అది. ఓకే. అంటే మీకు జ్యోతిషం నుంచి ఐడియా ఉన్నట్టుంది, అప్పుడప్పుడు మీ మీటింగ్స్ లో విన్నాను నేను. ఎనర్జీ అవునవును. సెంటర్స్ అన్ని గ్రహాలే కాబట్టి అంతే. గ్రహాల స్థాయిల్లో పెట్టుకోవాలి అఫర్మేషన్స్ ని మనం. ఉమ్, ఉమ్, అలా గ్రహాల స్థాయిలో పెట్టి కనుక మనం ప్రయోగించినప్పుడు దానికి తగ్గట్టుగా మనకి ఉమ్. కాస్మిక్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. అది ఆ కాన్సెప్ట్ మీకు చెప్తాం. ఓకే. ఇది బాగా వర్కౌట్ అవుతుంది. మీ వాళ్ళకి, మీ స్టూడెంట్స్ కూడా చెప్పొచ్చు అట్లా. అంటే అంటే గ్రహాలు అనేది కంపల్సరీనా అండి? కంపల్సరీ కదా. అంటే గ్రహాలకు పెట్టడం కంపల్సరీనా? అంటే ఇప్పుడు నాకని కాదు, వేరే వాళ్ళకని మీరు గ్రహాలకే పెడతారు అవి? ఎవరికైనా సరే నక్షత్ర శక్తి కేంద్రాలకు అనుగుణంగా పెట్టాల్సిందే కదా. అంటే ఇప్పుడు గ్రహాలకు సంబంధించి నేను ఒక రీసెర్చ్ చేశానండి. ఆ, ఆ, అంటే ఇప్పుడు మీరు చెప్పి, అంటే మీరు యూట్యూబ్ లో పెట్టిన వీడియోకి నాకు కొంత కాంట్రడిక్టరీ ఉంది అందులో. ఆ, అంటే మీరు ఏం చేశారంటే, రవి దగ్గర నుంచి వరుసగా కింద తీసుకొచ్చారు గ్రహాలని, అవును, అవును, క్రౌన్ చక్ర దగ్గర నుంచి. అవును. మీరు కింద నుండి యాజ్ పర్ మై పెట్టుకుంటారా? యాజ్ పర్ మై రీసెర్చ్, ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఉన్నాడు అనుకోండి. ఆ, నా లెక్క ప్రకారం బుధుడు థ్రోట్ చక్రాకి, అంటే విశుద్ధి చక్రానికి అధిపతి అయి ఉండాలి. ఆ, ఎందుకంటే వాక్ స్థానాధిపతి బుధుడే. ఉమ్, ఏమంటే సెలబ్రిటీ లక్షణాలు తీసుకొచ్చేది బుధుడే. అంటే ఆ ఇంటెలిజెన్స్ అవన్నీ ఉన్నప్పుడే కదా సెలబ్రిటీ లక్షణానికి వెళ్ళేది. అంటే మీరు సెలబ్రిటీ అంతా విశుద్ధి చక్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పారు కదా మీరు. చూడని చెప్పాం. ఆ కుజగ్రహం. అలా కాదు నేను, ఆ, గ్రహంగా చెప్పట్లేదు. సెలబ్రిటీస్ అంతా విశుద్ధి చక్రానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు మీరు. 100కి 1000% విశుద్ధే. కదా. ఆ ఉమ్. సెలబ్రిటీ లక్షణం రావాలి అంటే వాటి దగ్గర ఇంటెలిజెన్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అక్కర్లా. ఉండాలి. ఇంటెలిజెన్స్ అక్కర్లా, సెలబ్రిటీస్కి ఇంటెలిజెన్స్ ఉండదు. అంటే ఇంటెలిజెన్స్ వల్ల వాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఐ మీన్, ఇప్పుడు ఒక వ్యక్తి గొప్ప నటుడు అయ్యాడు అనుకుందామండి. ఇంటెలిజెన్స్ తో నటుడు అవడు. అయ్యాడంటే, అంటే నటన అనేది వాడి యొక్క సామర్థ్యమే కదా. కాదు. ఆ, సబ్ కాన్షియస్ మైండ్ అసంకల్పితంగా కొన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే పోనీ వా ఉమ్, పోనీ వాక్ స్థానాధిపతి బుధుడే కదా, యాజ్ పర్ ఆస్ట్రాలజీ. వాక్ స్థానానికే. ఆ, అంతేగా, వాక్కు అధిపతి. వాక్కు అధిపతి బుద్ధుడే అయి ఉండొచ్చు. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ, చమత్కార ఆ. చమత్కారపూరిత వాక్కు. హ్యూమర్. హాస్యం ఉంటుంది చూసారు, హాస్య సంభాషణ. అది కుజుడుదా? అది కుజుడు. అంటే అంటే అదేలేండి. అంటే నాకు కొంచెం దాని గురించి మీరు మీరు చెప్పిన దాన్ని నేను దాని మీద బాగా ఆలోచన చేస్తున్నాను, అంటే మీరు రీసెర్చ్ లా చెప్పినట్లయితే చేస్తున్నాను. బుద్ధుడు వచ్చి అనాహతం. అవునవును. మీరు బుద్ధుడు. మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఆ మామూలుగా అయితే గురుడికి సిద్ధాంతం ప్రకారం ఆ బుద్ధుడు గురుడికి అనాహతం సంబంధించి, అవుతాడు. అలాగే గురుడికి సంబంధించి నాకు ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే, గురుడు సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరక చక్రానికి అధిపతి అని నాకు కూడా. ఎందుకంటే అతి పెద్ద గ్రహం గురుడు, నేను లివర్ కి చెప్తా, అధిపతి గురుడు. లాజిక్ చెప్తా. నేను బుద్ధుడు అనాహతం అని ఎట్లా చెప్పాను అంటే, బుద్ధుడు ఇంటెలిజెన్స్. ఆ, మీకు అవును, యాక్టింగ్ చేయడానికి ఇంటెలిజెన్స్ అక్కర్లా, కానీ ఒక బిజినెస్ చేయాలంటే ఇంటెలిజెన్స్ ఉండాలి. అవునవును. వ్యాపారం అందుకోసమే చే వైశ్యుడిగా సూచించారుగా. అవును, అవును. వైశ్యుడు అంటే ఐ మీన్ అక్కడ క్యాస్ట్ అని అర్థం కాదండి. మన వాళ్ళు చాలా తప్పుగా అర్థం తీసుకోవడం వల్ల అవును. టీవీలో జ్యోతిష్శాస్త్రం భ్రష్టుపడిపోతుంది. అదే అదేం కాదు, అది అవును. బుద్ధుడు. సింబాలిజం అది. అవును. ఇంటెలిజెన్స్ అండి, బుద్ధుడు పూర్తిగా ఇంటెలిజెన్స్. ఆ, అందుకని ఆ, అనాహతానికి పెట్టాం ఆయన్ని. కొంచెం ఉమ్, ఉమ్. గ్రహాలకు సంబంధించిన కొంచెం అవగాహన లేకుండా మేము ఇట్లా ఎనర్జీ సెంటర్స్కి వాటిని పెట్టలేము. అవును. మీకు నేను ఇప్పటికీ చెప్తా కదా, ఏ యాక్టర్కి ఇంటెలిజెన్స్ ఉండదు. ఆ, ఇంటెలిజెన్స్ ఉంటే వాడు యాక్టర్ అవ్వలేడు. ఉమ్, ఉమ్. ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు, ఇది సబ్ కాన్షియస్ మైండ్ కదా. ఆ సబ్ కాన్షియస్ అవును. మైండ్ ఎలా ఉంటుందంటే అలవోకగా పట్టేసుకుంటుంది దేన్నైనా సరే. అంటే యాక్టర్ అనే కాదండి. ఉమ్. సెలబ్రిటీ మీన్స్ వాడు క్రీడా రంగంలో సెలబ్రిటీ కావచ్చు, ఆ సినిమా రంగంలో సెలబ్రిటీ కావచ్చు. ఇప్పుడు క్రీడా రంగంలో ఇప్పుడు సెలబ్రిటీ, క్రీడా రంగంలో సెలబ్రిటీ అయ్యాడు అనుకోండి, త్రూ హార్డ్ వర్క్, నాట్ ఇంటెలిజెన్స్. అంటే అది యాక్టింగ్ మూలాధార రంగంలో చక్రానికి సంబంధించింది ఉండాలి.
అంతే. అంతే కదా? అంతే. సబ్ కాన్షియస్ లో మూలాధారాన్ని బాగా ఎక్కువగా, ఈ సబ్ కాన్షియస్ మైండ్ మూలాధారంతో బాగా కనెక్టివిటీ ఉంటే వాడు క్రీడా రంగంలో ఉంటాడు. నాకు మీరు చెప్పిన అన్నిట్లోకి ఒక కుజుడు బుధుడు శని దగ్గరే కొంచెం నాకు అంటే మీరు చెప్పిన వరుసకేను నాకు కొంచెం కాంట్రడిక్టరీ అనిపించింది. అంటే ఐ మీన్ ఇప్పుడు కుజుడు శని ఉన్నాడు అనుకోండి, శని 100% మూలాధారం. నేను థర్డ్ ఐ అనుకునేవాడిని. నేను దానికి ప్రూఫ్ చెప్తా, లాజిక్ చెప్తా. ఆ, శని మీరు మూలాధారం చెప్పండి. ఎందుకైందంటే, శని మూలాధారం ఎందుకైంది అంటే, ఈ సార్ గ్రహాలలో 7 గ్రహాలు ప్రధానమైనవి, మిగతా 2 గ్రహాలు ఛాయాగ్రహాలు. ఆ రెండింటిని వదిలేద్దామండి. ఆ రెండింటిని వదిలేద్దాం, రాహు కేతు అనే రెండింటిని వదిలేస్తే, 7వ గ్రహమైనటువంటి శని అనేది, ఉమ్, శని అంటే ఏంటంటే మందయతి, అవును. మందముగా నడుస్తుంది అని. ఆ లక్షణం ఉండేది భూమి. అవును. అవును. కదిలీ కదలనట్టుగా భ్రమణం చేస్తూ ఉండేటటువంటి లక్షణం భూమికి ఉంటుంది. అలాగే మన అవును. భౌతిక శరీరానికి కూడా బద్ధకం అనేది సహజంగా ఉంటుంది. అవును. నెమ్మదితనం, బద్ధకంగా ఉండడం అనేది సహజంగా ఉండేటటువంటి లక్షణం భౌతికమైనటువంటి వ్యవస్థలకి, శరీరానికి. శరీరాంతం. అవును. ఇప్పుడు శరీరంతో అవును. పోల్చి మనస్సును చూసారనుకోండి, మనస్సు చాలా యాక్టివ్. అవును. సో మనస్సుకి మనం శని నేను పెట్టడానికి లేదు. ఉమ్, ఉమ్, అందుకని చంద్రుడని పెట్టాం. ఉమ్. మనసో చంద్రో జాయతే అని అంటారు కదా. చంద్రమా మనసో జాత. అంటారు కదా, అంటే చంద్రుడు మనసు. చక్షో సూర్యో అజాయత. ఆ అవును. సో అట్లా మనం వాటిని కూడా ప్రమాణంలో తీసుకొని, శని భౌతికమైనటువంటి వ్యవస్థలకి అనుసంధానం అవుతుంది. శుక్రుడు స్వాదిష్టాన చక్రం. ఉమ్, ఉమ్. శుక్రుడు ఓకేనండి. ఇది ఉమ్, నాకు దాని గురించి కాంట్రాక్ట్ ఏం లేదు. ఓకే. నేను కుజుడు మూలాధార చక్రం అనుకునేవాడిని ఇన్నాళ్ళు. కారణం ఏంటంటే మూలాధారం పృథ్వీ తత్వానికి సంబంధించింది. అవును. కుజుడు కుజుడు కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. అవును. కుజుడు భూమి యొక్క పుత్రుడు. ఆ భూమి నుండి పుట్టాడు కానీ భూమి కాదు కదా, భూమి తత్వం ఉండాల్సిన అంటే అవసరం. అంటే అంటే నేను చెప్తున్నది అదే సార్. ఇందా మీకు ఒక రీసెర్చ్ విషయం చెప్పాను. మూలాధార చక్రానికి కనెక్షన్ గనక పోతోంది అంటే వాడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అవును. సూసైడ్ ప్రేరేపించడానికి ప్రధాన కారకుడు కూడా కుజుడే. ఉమ్. అంటే నేను రీసెర్చ్ చేసినటువంటి మీరు జాతకాల రీసెర్చ్ చేశారు, ప్రకారం. ఇక్కడ నేను చెప్తానండి. సూసైడ్ చేసుకునేది విశుద్ధి బలహీనం అవడం వల్ల. ఇన్ మై రీసెర్చ్. మూలాధారం కాదంటారా? కాదు. అంటే మూలాధారం బలహీనం అయితే భూమితో కనెక్షన్ పోతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, అది ఓకే, కానీ సూసైడ్స్ పృథ్వీ చేసుకునే తత్వంతో. సూసైడ్స్ చేసుకునే ఏ కేసు అయినా తీసుకొస్తే, వాడు విశుద్ధి బలహీనం అవ్వడం వల్ల సూసైడ్ చేసుకుంటాడు. అందుకే మీరు గమనిస్తే సినిమా నటులు ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. అవునవును. సినిమా నటులు వీళ్ళందరూ కూడా సూసైడ్స్ ఎక్కువ చేసుకునేది విశుద్ధి బలహీనం అయితే సూసైడ్ సిమ్టమ్స్ జనరేట్ అవుతాయి. స్టూడెంట్స్ కూడా ఎక్కువ చేసుకుంటున్నారు. అవును. అది స్వాదిష్టానం. ఉమ్, ఉమ్, ఉమ్. సూసైడ్స్ చేసుకునేవి 2 విధానాలు. స్వాదిష్టానం సూసైడ్ ఎలా ఉంటుందంటే, రైలు పట్టాల మీదకి వెళ్ళడమో, పైనుండి దూకడమో, ఇవి చేస్తారు. అవునవును. ఈ సినిమా నటులు విశుద్ధి అయితే సైలెంట్గా ఉంటుంది వాళ్ళ సూసైడ్. ఉమ్, మత్తు మందులు మింగడమో, ఏ సైలెంట్ వాటిని వాడతారు. ఉమ్, సో సూసైడ్స్కి కుజుడు విశుద్ధి పర్ఫెక్ట్ అనమాట అది. ఉమ్. ఓకే అండి. అంటే నేను ఇంకొక రీసెర్చ్ అంటే మీకు అంటే అంటే దాన్ని మీరు కరెక్ట్ అయితే ఇంకా క్లారిటీ అవుతారు నాకన్నా. అరిషడ్ వర్గాల ఆరు ఆరు చక్రాలకు శత్రువులు అనేటువంటి ఒక విషయాన్ని అయితే నేను కొంచెం బాగా అర్థం అవును. చేసుకున్నానండి. అవునండి. అవును. అంటే మూలాధారానికి కామం, కామం స్వాదిష్టానం. స్వాది అదే స్వాదిష్టానం. ఆ, అలాగే మణిపూరకానికి లోభం. లోభం. అవును. ఆ, లోభం. అలాగే అనాహతానికి మదం, విశుద్ధికి మోహం, అవును. థర్డ్ ఐకి మాత్సర్యం. ఎందుకంటే అవును. ఎదుటివాడు బాగా మనకన్నా ఎక్కువ విజ్ఞానం కలిగి ఉన్నాడంటే భరించలేకపోవటం. అవును. అవును. లేదా ఎదుటివాడు మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నాడంటే అదంతా థర్డ్ ఐ బ్లాకింగ్ చేసుకోవడానికి. అవును. అంటే అరిషడ్ వర్గాలు ఒక్కొక్క చక్రాన్ని బ్లాక్ చేస్తున్నాయనే విషయాన్ని అయితే కొంత నేను అవును. క్రోధం మూలాధారం. గ్రహించాను. క్రోధం మూలాధారం. అవును, కరెక్ట్. ఇదే అలా రీసెర్చ్ అన్నమాట. అంటే అలా క్రోధం మూలాధారం కాబట్టి నేను కుజుడు అనుకున్నానండి. అంటే కోపానికి కారకుడు కుజుడే కాబట్టి ఇన్ని రకాలుగా నేను నా లాజిక్ అలా ఆలోచించా ఇన్నాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఓకే, నాకు క్లారిటీ వచ్చింది. ఉమ్. అంటే మందం అట్లా మీరు చెప్పిన లాజిక్ లో అది ఓకే.